Excuse me. Here's your phone. Oh, I got my phone back. Oh, thank you so much. It's okay. You're a real hero. Oh, thank you. ఓరి దేవుడా, ఇలాంటి సీన్కి మాత్రం హీరోకి డూప్ పెట్టనే బెటరు. అంతా పైవాడి లేలా. ఏ బ్లాకీ స్టాప్. ఇలా చూడు బ్లాకీ, గోంగూర మనం ఎప్పుడొస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఇప్పుడు మనల్ని చూసిందే అనుకో, తను తిట్టే తిట్లు భరించడానికి మన చెవుల్లో దూది పెట్టుకోవాలి. నీతో కలిసి ఉన్నందుకు ఈ బాధలు తప్పవు కదా. ఏంటి ఇల్లంత ప్రశాంతంగా ఉంది? నా డెకాషన్ దాగి కింద పడిపోయారా? ఇల్లు తుడుస్తున్నాను ఉండరా. నాకు భయం రా. ఎందుకు రా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు? తెలుగుకు వందనం. వింటున్న మీ అందరికి కూడా వందనం. గుడ్ మార్నింగ్ వైజాగ్. 92.7 బిగ్ ఎఫ్ఎం. విందాం, వింటూనే ఉందాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. నేను మీ ఆర్జే గౌతమ్ కృష్ణని మాట్లాడుతున్నాను. ఈ రోజు మన ఎఫ్ఎం లో ఒక గొప్ప విషయం మాట్లాడబోతున్నాం. అదేమిటంటే ఈ రోజు 8 years ఫినిష్ చేసుకుని 9th year లోకి మన బిగ్ ఎఫ్ఎం అడుగు పెట్టబోతోంది. అందువల్ల మమ్మల్ని ఆదరించినటువంటి ఎంతో మంది ప్రేక్షకులకి వినయంతో నమస్కారం తెలియజేసుకుంటూ మనం ప్రారంభిద్దాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలు తెలుగు మాట్లాడుతున్నారా లేక ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఇంగ్లీష్ కే ప్రాధాన్యత ఇస్తున్నారా అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక కాలర్ లైన్ లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే మేఘా, నేను గాజువాక నుంచి రాబట్టినండి. చెప్పు తమ్ముడు. మన తెలుగు అమ్మాయిల గురించి మీకు సరిగ్గా తెలియదండి. మన తెలుగు అబ్బాయిని చూసి ఆవిడ దూరం పారిపోతున్నారండి. తెలుగులో మాట్లాడితే ఎగతాళి చేస్తున్నారండి. సరిగ్గా చెప్పావు తమ్ముడు, కానీ మాటకు ముందు వెనక మెగా మెగా అనొద్దు. మన 2 రాష్ట్రాలు కలిపి ఒకరే ఒకరు మెగాస్టార్, ఆయనే చిరంజీవి. ఆయనెవ్వరూ మించలేరు. కరెక్టే మేఘా. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. మీరు చిరంజీవి లాగా ఓ లవ్ డైలాగ్ నా లవర్కి చెప్పండి. ఒక హిందూ రాముడికి దండం పెడతాడు, ఒక క్రిస్టియన్ జీసస్ కి దండం పెడతాడు, ఒక ముస్లిం అల్లాకి దండం పెడతాడు, కానీ అందరూ దండం పెట్టేది డాక్టర్ కి. కాబట్టి ప్రతి డాక్టర్ ఇక్కడ నిజాయితీగా ఉండాలి. ఎనివే థ్యాంక్ యూ తమ్ముడు. వదిలితే రాబర్ట్ నా పనికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. అయినా అతని కోసం తెలుగు అమ్మాయిలకు ఒక విన్నపం, దయచేసి తెలుగును వదిలేకండి, తెలుగును ప్రేమించండి. అట్ ఎ టైం తెలుగు అబ్బాయిల్ని కూడా ఒక గంట కనిపెట్టండి. ఇప్పుడు మీకోసం వస్తుంది ఒక అద్భుతమైన తెలుగు పాట 92.7 బిగ్ ఎఫ్ఎం లో. వినండి, వింటూనే ఉండండి, లైఫ్ ని ఎంజాయ్ చేయండి. హలో, నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉన్నాను రా. సరే ఉండు, నేను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వేసిస్తాను. ఓకేనా? వెయిట్ చేస్తుండు. హేయ్, ఏంట్రా ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? చెయ్యిరా. కంగ్రాచులేషన్స్ మావా, ఈ సంవత్సరం బెస్ట్ షో నువ్వు చేస్తున్న తెలుగు సాంగ్సే మావా. సూపర్. దాంతో పాటు ఇండియన్ లీడర్షిప్ సర్వేలో నీ ప్రోగ్రామే నంబర్ 1. నువ్వు చేస్తున్న టీ కొట్టు పెంచి ప్రోగ్రామ్ అంటేనా? అలాగే నువ్వు చేస్తున్న లోపల బయట ప్రోగ్రామ్ అంటే మా ప్రోగ్రెస్ ఏముందిరా, నీ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కదా. సూపర్. సూపర్ రా. కేక్ కట్ చేయి.